నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇప్పిస్తాం కంపెనీ యాజమాన్యంతో చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ తూర్పు గోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన మలకపల్లిలో పెన్షన్ల పంపిణీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో యువతదే కీలక పాత్ర వైసీపీ యువత వింగ్ మీటింగ్ లో జగన్ కామెంట్స్ తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక రైట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి చర్యలను నిలిపేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లాలో సింగయ్య మృతి కేసులో ఆయనపై నమోదైన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును కొట్టేయాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు తదుపరి చర్యలను నిలిపేస్తూ స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ జగన్తో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఇదే సింగయ్య మృతి ఘటనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇతరులపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు 2 వారాల పాటు అయితే స్టే విధించింది. ఈ కేసులో 2 వారాల పాటు తదితరాంతర చర్యలు తీసుకోవద్దని పోలీసులకైతే న్యాయస్థానం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ కేసును కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకైతే వచ్చింది. తమ వద్ద ఉన్న వీడియోల ఆధారంగా ఇతర సాక్షుల కోర్టు ముందు ఉంచే దిశగా అయితే వాళ్ళు ఆధారాలను ఇతర సాక్ష్యాలను అయితే కోర్టు ముందు ఉంచేందుకు 2 వారాల సమయం కావాలని కోర్టును అయితే అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ అయితే కోరారు. అయితే ఇప్పటికే ఈ కేసును బిఎస్ఎస్ కింద సెక్షన్ 105 సెక్షన్ కు మార్చాలని పిటిషన్ తరపున న్యాయవాదులు అయితే వాదించారు. అందువల్ల తదితర అనంతర చర్యలు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోర్టునైతే జగన్ తరపు న్యాయవాదులు అయితే కోరారు. దీంతో 2 వారాల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అయితే స్టే విధించింది. కాగా ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెట్టెపల్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వృద్ధుడు మృతి చెందాడు. జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి ప్రాణాలు అయితే కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. తొలుత జగన్ కాన్వాయ్ వాహనం ఢీకొని వృద్ధుడు చనిపోయడానికి వార్తలు వచ్చినప్పటికీ 4 రోజుల తర్వాత జగన్ కారు కింద సింగయ్య పడిన వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్ గా అయితే మారాయి. ఈ క్రమంలో జగన్ సహా పరువులపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో హైకోర్టును అయితే జగన్ అయితే ఆశ్రయించారు. తమపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అయితే 2 వారాల పాటు అయితే స్టే విధించింది. విజయ్.
థ్యాంక్ యూ లెనిన్. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వచ్చేవి కావని, ఇప్పుడు ఉద్యోగులు సమయానికి జీతాలు తీసుకుంటున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలం మలకపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అనంతరం ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, డిప్యూటీ సీఎం పవన్ తాను మాట ఇచ్చామని, ఆ దిశగానే అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం పదవి తనకేం కొత్త కాదని, అందరికంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాది పట్టిందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమం ఎక్కడా తక్కువ చేయకుండా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన, సూపర్ 6 అమలుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి అటు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అందరూ కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకొక పక్కన ఎన్డీఏకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ ఒకసారి పేదల్ని దర్శనం చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే పేదల సేవలో. నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం జరగలేదు. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ డబ్బులు ఇచ్చే సందర్భంలో మొదటి తారీఖు వచ్చిందంటే నిద్ర లేసిన వెంటనే ఎంత తొందరగా మీకు ఆ డబ్బులు ఇవ్వాలనో అంత చేరవేసే విధంగా ముందుకు పోతున్నాం. మొదటి తారీఖు అనగానే కళకళలాడుతున్నాయి గ్రామాలన్నీ. ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఈ పింఛన్లే ప్రధాన కారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క మొన్నటి వరకు మీరు చూస్తే ప్రభుత్వంలో అధికార యంత్రాంగానికి జీతాలు వచ్చేటివి కాదు, రిటైర్డ్ ఉద్యోగస్తులకి పింఛన్లు వచ్చేటివి కాదు. ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు. వాళ్ళంతా కూడా జీతాలపైనే ఆధారపడతారు. అలాంటి జీతాలు రాకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అక్కడి నుంచి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వసారి ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో పార్టీ అంతర్గత అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బీజేపీలో పదవులు ముఖ్యం కాదని ఆయన అన్నారు. బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరున్నా పార్టీకి కార్యకర్తలే నిజమైన లీడర్ అని ఆయన అన్నారు. అధ్యక్ష స్థానంలో ఎవరు ఉన్నా ఐక్యంగా పనిచేయాలన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులపాలు చేసిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. రామచంద్రరావు నాయకత్వంలో అందరూ కలిసి పనిచేయాలని, బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలేనని, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు గారు బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరు అధ్యక్షుడు ఉన్నా, ఎవరు పదాధికారులుగా ఉన్నా, ఎవరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, ఎవరు మండల అధ్యక్షులుగా ఉన్నా,
మనమందరం కూడా ఐక్యమత్యంతో అంకిత భావంతో పనిచేయాలి. అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేం కిరీటాలు రావు. అధ్యక్షుడు అయినంత మాత్రాన ఈరోజు మనమందరం కూడా ఆయన మీద బాధ్యత వేసి వదిలేము. ప్రతి కార్యకర్త కూడా బాధ్యత తీసుకుంటాం. మనం ఎవరు అధ్యక్షుడు కాదు, మనకి ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ అయినా కాకపోయినా అందరం కూడా ఐక్యమత్యంగా పనిచేయడమే ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రజలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. అన్నిటికీ మించి తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కమలం పువ్వు జెండా వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల క్రితం నుండి మరి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. మళ్ళీ గత 18 నెలల నుంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రము, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము ఏ రకంగా ఈరోజు అప్పుల పాలు చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ రాహుల్ గాంధీ కుటుంబం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వాళ్ళే. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఈరోజు వెనుకేసినటువంటి వాళ్ళే. నిజంగా ఈ రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11.5 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా అనుకున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకే తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎంతో మంది కార్యకర్తలు నేతల త్యాగాలతో బీజేపీ స్థాయిలో ఉందని ఆ పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలని, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ తదితరుల నాయకత్వంలో వారి సహకారంతో ముందుకెళ్తామన్నారు. 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉందని ఆయన తెలిపారు. బీజేపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని ఆయన వెల్లడించారు. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నాం. చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి పార్టీ, నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం, అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో, మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో, బిఎల్ సంతోష్ యొక్క ఆశీర్వాదంతో, జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, సంజయ్ గారు కానీ, ఇక్కడ వేదిక మీద అందరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడిగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా, గర్వంగా కూడా భావిస్తూ ఉన్నాను. 14 కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు, ఈ తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుడు అయినా అంటే ఇది నా కోసం కాదు, ఈవెన్ కార్యకర్తలు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా, కానీ నేను అధ్యక్షుడు కూడా, మీరు అధ్యక్షులు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మిత్రులారా. ఈరోజు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి, సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి. ఎస్, దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేశాను మిత్రులారా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇస్ ఆల్సో మాస్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ. మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం, మన క్యాడర్ని మనం మర్చిపోలేం.
ఈ రెండు కలిసి మనం మాస్లో పోదాం. అప్పుడే ఈ మాస్ బేస్ పొలిటికల్ పార్టీ అవుతుంది. మాస్ బేస్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో మనం భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిరేయాలంటే, గోల్కొండ కిలా మీద బీజేపీ జెండా ఎగిరేయాలంటే, కాసాబ్ జెండా ఎగిరేయాలంటే మన కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మన పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. చలపతిరావు గారు, వి రామారావు గారు, బండా దత్తాత్రేయ గారు, విద్యాసాగర్ రావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, వారి పేరు చెప్పలే, వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి, వాళ్ళ రక్తము, వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రులారా. భారతదేశంలో 11 సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. దళితుడిని సీఎం చేసే దమ్ము బీఆర్ఎస్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. అలాగే బీసీల గురించి మాట్లాడే కాంగ్రెస్ బీసీలకు ఏం చేసిందో చెప్పగలరా అని నిలదీశారు. బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని చెప్పిన దమ్మున్న పార్టీ తమదే అని బండి సంజయ్ అన్నారు. నేను ఒక బీసీనే. ఇలా బీసీలు విస్మరించని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి చేసే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఇలా దళితుని ముఖ్యమంత్రి చేస్తా, కాలు నరుక్కుంటా, మూతి నరుక్కుంటా, ముక్కు నరుక్కుంటా అన్నటువంటి కేసీఆర్ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిందా? దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చెప్తే సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మీరు అధికారంలోకి వస్తే మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గడ్డ మీకే అనౌన్స్ చేసిపోయాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీని, మీరు అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము మీకుందా? అసలు మీ పార్టీ అధ్యక్షుని, మీ పార్టీ గౌరవ అధ్యక్షుని ఒక బీసీని నిర్ణయించే దమ్ము ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉందని ప్రశ్నిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇలా రెండింటికి సమాన దూరమన్నా. మనకి ఇద్దరు ప్రత్యర్థులే, ఇద్దరు శత్రులే, ఇద్దరు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు. బీఆర్ఎస్ పార్టీ చిప్ప చేతికిస్తే కాంగ్రెస్ పార్టీ రెండు చేతిలో చిప్పలిచ్చి అడుక్కునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇలా 12 లక్షల కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్రానికి 11 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్లే. నిన్నగాక మొన్న అమిత్ షా గారు నిజామాబాద్ ఇందూరుకు వచ్చి ఇలా కాళేశ్వరం ఏటీఎం గా మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకుందో స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్ని కేసులున్నాయి, కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదంటే ఈ రెండు పార్టీల కూడా అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కుదిరింది. నువ్వు కొట్టేటి అయ్యి నన్ను ఏడ్చోటి చేస్తా, మనం కలిసి మీరు దోసుకున్నారు, ఇప్పుడు మేము దోసుకుంటాం, మీ మీద కేసులున్నాయి, మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కూర్చుకొని ముందుకు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది, గ్రహించింది, గమనిస్తుంది కూడా. ఒక బీసీ, నేను ఒక బీసీనే. ఇలా బీసీలు విస్మరించని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంతమంది బీసీలు చేసింది. ఈ దేశానికి బీసీ ప్రధాన గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలిపోవడంతో తీవ్రమైన నిరుద్యోగ సమస్య తలెత్తిందని, దాని ఫలితంగా సుమారు 2400 మంది యువత ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ దీపక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం యువతకు మేలు చేస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారిని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ మూకల అసత్య ప్రచారాలు నమ్మి జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఒక సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటా ముందుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్ మోసాలతో, జగత్ అబద్ధాలతో
మభ్యపెట్టే విధంగా వాళ్ళ రాజకీయం ముందుకు పోతుండారు. నాకు అనిపించేది ఏంటి అని అంటే ఆపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వలేదు వైసీపీ పార్టీకి అనే బాధతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షగట్టినట్టు నాకు అర్థమవుతా ఉంది. మీరు చూస్తే ఇప్పుడు అన్ని రకాల వర్గాల ప్రజల్ని ఏదో ఒక విధంగా అసత్యాలు చెప్పి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు చివరిగా యువత దగ్గరికి వచ్చినారు. యువతకు కూడా రకరకాల అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందుకని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జరిగే మంచి ప్రజల దృష్టికి, యువత దృష్టికి ముఖ్యంగా తేవాలనుకుంటున్నాం. గతంలో మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీ 2,30,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ తీసుకొని వస్తాము అని చెప్పి నిరుద్యోగ యువతకి నిలువున ముంచింది వాస్తవము కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరం మనం గుర్తుపెట్టుకుంటే 1,80,000 కోట్ల పెట్టుబడులు కంపెనీలు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. ఆ పోతా వాళ్ళు ఏమన్నారు అని అంటే ఫైనాన్షియల్ టెర్రరిజం జరుగుతూ ఉంది, ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చెప్పిపోవటము ఇది వాస్తవము కాదా? నేను ముఖ్యంగా ఇంకొకటి అందరి దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒకసారి మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు సామెత అందరి నోట్లో ఏముండేది అని అంటే హార్డ్వేర్ కంపెనీలు దరిమేశాడు, సాఫ్ట్వేర్ కంపెనీలు దరివేశాడు, చివరిగా అండర్వేర్ కంపెనీని కూడా దరిమేసినాడు జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడు అందరి నోట్లో ఉండేది. అది ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇంకొకటి అందరి దృష్టికి నేను తేవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీకు కూడా తెలుసుంటది. ఒక సంవత్సరం రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అద్భుతమైన పనులు చూసి ఓర్వలేక పార్టీ యువనేతలకు వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. యూత్ వింగ్ లో ఉన్న వాళ్ళు ఉత్సాహంగా పనిచేయాలని అన్నారు. లీడర్లుగా ఎదిగేందుకు ఇప్పుడు గొప్ప అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. ఉత్సాహంగా పనిచేసే వాళ్లను రాజకీయంగా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా ఈ కన్స్ట్రక్షన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్న విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆ ప్రభుత్వం ఎగరగొడతా ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ నిద్రపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పే ప్రయత్నం గట్టిగా చేస్తూ ఉన్నాం. చేసే ఈ ప్రక్రియలో ఆర్గనైజేషన్ పరంగా ఇంకా మనం బలంగా ఎదగాలి. ఎదుగుదల అన్నది ఎందుకు అవసరము, ఎందుకంత ఇంపార్టెంటు అన్నది క్లుప్తంగా చెప్తాం. ఈరోజు మన పార్టీని చూసినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళే. మన పార్టీ వచ్చినప్పుడే 2011లో మన పార్టీ మనం స్థాపించిన పరిస్థితుల మధ్యలో గమనిస్తే నేను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నేను బయటకు వచ్చినప్పుడు నాతో పాటు వెనకాల ఎవరు లేరు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చినాం. అక్కడి నుంచి మొదలైంది ప్రస్థానం. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరు అంటా ఉన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన. ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటే అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. పార్టీలో క్రియాశీలకంగా
ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.